అపాయము రనేరదు రానేరాదమ్మా. గొర్రె పిల్ల రక్తముచే పాపముల్ కడుగబడెను. ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకుంటివే. ప్రభునామములో మీకు అందరికీ వందనాలమ్మా. దేవుని స్తోత్రములు. ప్రియమైన సహోదరులరా, లూకా సువార్త 12వ అధ్యాయము 10వ వచనం నుండి మనిషి కుమారునికి వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. మనిషి కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగుతుంది కానీ పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ ఇహమందు కానీ మరెక్కడ కూడా లేదు అని మనము చూడగలం. ప్రియమైన సహోదరులరా, మనిషి కుమారుడు అనగా ప్రభు అయిన క్రీస్తు ఇప్పుడు అనేక మంది సోషల్ మీడియాలో యేసు ప్రభు గురించి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. అయినా కూడా వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారంటే ఆయన దయ, ఆయన సాత్వికం, ఆయన దీర్ఘశాంతం. ఆ రోజున ఆ ప్రజలు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, సకల మనుష్యులు ఆయనను రకరకాలుగా మాట్లాడినారు. ఆయన అద్భుతాలు చేస్తుంటే, స్వస్థతలు చేస్తుంటే ఎంతోమందికి భయంకరమైన వ్యాధులు బాగు చేస్తుంటే, దయ్యాలు ఎల్లగొడుతుంటే ఇతను దురాత్మ వచ్చిన వాడు బయల్జెబూలు వలన ఇలా చేస్తున్నాడు అని పరిశుద్ధాత్మ పరిచర్యను వారు అనగా యేసు ప్రభు ద్వారా జరిగే ఆ పరిచర్యని వారు దూషించినారు. దానికి క్షమాపణ ఉంది. పొంటియస్ పైలట్ పిలాతు దగ్గర వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, ఆ పాపం ఏదో మాకే అని వాళ్ళు అనుకున్నా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఎవరికి ఏ శిక్ష కలగదు. అలాగే ఆయన్ని ఏ రకంగా బాధ పెట్టినా, హింసించినా అది ఆ పాపం అనేది ఎవరికీ తగలదు. ఎందుకంటే ఆ రక్తంలో ఎటువంటి తిరస్కారం, ప్రతీకారం లేదు, పగ లేదు, కక్ష లేదు. ఆ రక్తంలో క్షమాపణ ఉంది. మనం తెలియక అజ్ఞానం వలన చేసిన పాపాలకి యేసు ప్రభు రక్తం ద్వారా క్షమించబడతాం. కానీ పరిశుద్ధాత్మకి దూషణకరంగా మాట్లాడితే
పరిశుద్ధాత్మకి దూషణకరంగా మాట్లాడితే దానికి క్షమాపణ లేదు. వారు యేసు ప్రభువుని అన్నందుకు క్షమాపణ ఉంది, కానీ ఆయనను ప్రేరేపించిన పరిశుద్ధాత్మను వారు నమ్మడం లేదు. రాను రాను వారు రాతి గుండెల్లాగా మారిపోయినారు, కఠినపరుచుకుంటున్నారు. పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు అంటే, మామూలుగా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని ప్రేరేపించినప్పుడు జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏంటంటే, ఆ వ్యక్తిని పాపం గురించి ఒప్పింపచేస్తాడు ఆయన. అంటే క్షమాపణ కలగాలంటే పాపాలు ఒప్పుకోవాలి కదా. పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని ప్రేరేపించిన రాను రాను మనస్సాక్షిని రాతిలాగా, వాత వేయబడిన మనస్సాక్షిలాగా, మొద్దుబారిపోయిన మనస్సాక్షిలాగా దాన్ని మార్చుకుంటే అటువంటి వారికి క్షమాపణ ఎలాగా దొరుకుతుంది? ఒప్పుకోవడం వలన, పశ్చాత్తాపపడడం వలన క్షమాపణ యేసుక్రీస్తు నామములో. కానీ మనం ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడిన వాళ్ళు మాత్రమే ఒప్పుకుంటారు. కానీ అందరూ ఒప్పుకోలేరు. ఒక ఆమె బరి తెగించి విచ్చలవిడిగా అక్రమాలలో జీవిస్తూ ఆమంటుంది, నేను ఏ పాపము చేయలేదు అంటుంది. నేను పాపం చేశాను, నేను తప్పు చేశానని ఆ గ్రహింపు, ఆ ఒప్పుకోలు రావాలంటే ఆ మనిషి పరిశుద్ధాత్మను గౌరవించాలి. అంటే ఆయన ప్రేరేపించడాన్ని గౌరవించాలి. ఊరకనే అందరూ ఒప్పుకోరు. అనేక రకాల తప్పులు చేసి ఉంటారు. మేలు చేస్తూ ఉండే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరము అనేక రకాలుగా బలహీనతలు, లోపాలు కలిగిన వారిని. తప్పు లేనివాడు, కపటం లేనివాడు, డాగు మచ్చ కల్మషం లేనివాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. పాపము కలిగిన నరునిలో నుండి పాపము లేని దైవ నరునిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. అలాగే ఒక వ్యక్తి తన తప్పుల విషయంలో పశ్చాత్తాపడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే అతను పరిశుద్ధాత్మని ప్రేరేపణని గౌరవిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణకి విధేయత చూపుతున్నాడు. పరిశుద్ధాత్మను దూషించడం అంటే తిరగబడడం. నేనేం తప్పు చేసినా, నేనెప్పుడు తప్పు చేయను, నాలో ఎప్పుడు పొరపాటు అనేది ఉండదు అని ఇలాగా చాలామంది మాట్లాడుతుంటారు. అంటే మనం పాపాల విషయంలో పశ్చాత్తాపపడాలంటే, ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మను, ఆయన ప్రేరేపణని మనం గౌరవించినప్పుడు, విధేయత చూపించినప్పుడు మాత్రమే ఒక వ్యక్తి తను పాపిని గ్రహిస్తాడు. దావీదు రాజు బాత్షెబాతో తప్పు చేసినప్పుడు
చాలా రోజుల వరకు తప్పు చేసినాననే భావన లేదు. చేసేంత చేసినాడు, అధికారం ఉంది కదా అనుకున్నాడు. కానీ అధికారం ఇచ్చింది ఎవరు? ఆయన సర్వాధికారి అనే సంగతి ఆయన పరిశీలన చేయకుండానే పాపమును గుర్తించేవాడనే సంగతి, తప్పు చేసిన వారిని ఎవరినైనా మనాతన అనేది లేకుండా ఆయన మొలాజు పెట్టకుండా గద్దిస్తాడు అనే విషయము దావీదు రాజు మర్చిపోయినాడు. పైగా నేనేం పొరపాటు చేయలేదు, మరి బత్షెబాను పెళ్లి చేసుకున్నాను కదా అన్నట్టుగా చేసిన తప్పుని సమర్థించుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే ప్రవక్త ద్వారా దావీదు తెలుసుకున్నాడో అప్పుడు ఆత్మ నడిపింపునకు లోబడినాడు. ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా తను పాపినని గ్రహించేటట్లు పరిశుద్ధాత్ముడు చేస్తాడు. దోషములు వెల్లడిపరిచే బోధ చెరలో పడకుండా మనలను విడిపిస్తుంది, తప్పిస్తుంది. దోషములు వెల్లడి చేయని బోధ చెరలోనికి ఈడ్చుకుని వెళ్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడేవారు ఎవరైనా ఎక్కడైనా ప్రసంగం తప్పు చేసిన వాళ్ళకి ఆ శంపకు ఈ శంపకు లాగి కొట్టినట్టు ఉంటుంది. ఇట్లా మల్లుకుంటారు, ఆ శంపకు ఈ శంపకు మార్చి కొట్టినట్టు ఉంటుంది. ఇంకా అక్కడ ఉండలేక ఓ అని ఆవలిచ్చి అక్కడి నుంచి బయట ఏదో పని ఉన్నట్టుగా అర్జెంటుగా విమానంలో ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నట్టుగా బయటకి ఉరుకుతారు. ఎందుకంటే అది ఎస్కేపిజం, అంటే తప్పించుకొని పోవడం. ఇదేందిరా బాబోయ్, ఈ వారంలో నేను చేసిన తప్పులన్నీ ఇక్కడ నాకు ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పినారా? చెప్పింటారు ఎవరొకరు. అందుకే నన్నే ఫోకస్ చేసి మాట్లాడుతున్నాడు. మా భార్య ఏం చెప్పిందా? మా భర్త ఏమని చెప్పాడా? నా పొరిగించామో చెప్పింటుందా? ఎవరో ఒకటి చెప్పింటారు. నా గురించే మాట్లాడుతున్నట్టుంది, నాకే చెప్తున్నట్టుంది. ఆ శంపకు ఈ శంపకు లాగి కొట్టినట్టు ఉంటుంది. అలా హృదయము తాకినప్పుడు అక్కడే మోకరించి కన్నీళ్లతో ఒప్పుకుంటే వారికి గొప్ప సమాధానం, క్షమాపణ కలుగుతుంది. ఒప్పుకోవడానికి సాత్వికం ఉండాలి. యాకోబు పత్రికలో ఉంది కదా, విర్రవీగుతున్న దుష్టత్వాన్ని, సమస్త కల్మషమును తొలగించి ఆత్మ ద్వారా వినబడే వాక్యాన్ని, శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. కొంతమంది మేము మగవాళ్ళం అంటారు. పాపం స్త్రీలు అలాగే కూర్చొని ఉంటారు. ఫ్యాన్ లేకపోయినా చెమటలు కారిపోతున్నా అలాగే కూర్చుంటారు. మగవాళ్ళకి కొంత ఈగో ఎక్కువ అడ్డం వస్తుంది. మగవాళ్ళం అంటారు. మగసిరిగా బ్రతకమని చెప్తుంటారు కదా. మగసిరిగా అంటే మగోడిగా బ్రతకాలి. మగసిరిగా అంటే కష్టపడి సంపాదించుకొని నీతిగా నిజాయితీగా నిలబడాలి. యథార్థంగా
డొంక తిరుగుళ్ళు, డొంక మాటలు, అబద్ధాలు చేసి మోసాలు చెప్పి బ్రతుకు నావ నడపకూడదు. చాలామంది ఆత్మ సంబంధంగా డొంక తిరుగులు తిరుగుతుంటారు. మగసిరిగా ఒప్పుకోరు. ఒప్పుకోవడము ఓటమి కాదు, చాలామందికి తెలియదు. చేసిన తప్పుని ఒప్పుకోవడము ఓటమి కాదు. అమ్నోను అనే దుర్మార్గుడు దావీదు కుమార్తె తామారు ఎడల అసహ్యంగా ప్రవర్తించినాడు కదా. ఆమె మీద అంత ప్రేమ ముందు చూపించినాడు, తర్వాత ఆమెను వెళ్ళగొచ్చినాడు. అదే పనిగా మనుషులను పెట్టి ఆమెను గెంటేసినాడు. ఎందుకు అంటే ఆమె అంటే తనకు గిల్టీ ఫీలింగ్, తన పాపం కళ్ళ ముందు కనబడుతుంది. తను చేసిన తప్పుకి ఆమె సాక్షి కదా. అందుకని ఆమెను కళ్ళ ముందు లేకుండా ఈడ్చి అవతల పడేయండి అని దొబ్బేసి పంపించినారు. చాలామందికి తప్పులు ఒప్పుకోమంటే గిల్టీ ఫీలింగ్, పైగా తిరగబడతారు, దూషిస్తారు. పైగా కొంతమంది మీద పడి కొట్టే వాళ్ళలాగా దౌర్జన్యం, నేనేనా చేసింది, ఇంకెవరు చేయలేదా అని అందరి మీద కలగాపులగముగా గుంపులో గమాలియల్లాగా మనుషులు తిరగబడతారు. దీన్నే అంటారు పరిశుద్ధాత్మను దూషించడం. ఆ రోజున పరిసయ్యులు, శాస్త్రులు, సకల మత సంబంధమైన మనుషులు ప్రభు ద్వారా జరిగే పరిచర్యలని పూర్తిగా దూషించినారు, ఎగతాళి చేసినారు. ఇతను దయ్యాల రాజు అన్నారు, ఇతను పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేదు అన్నారు, ఇతను పైనుండి పంపబడిన క్రీస్తు కాదు అన్నారు, ఇతను పాపులకు సుంకరులకు స్నేహితుడు అన్నారు, దెయ్యాల రాజు అన్నారు, వంచకుడు అన్నారు. రకరకాలుగా ఆయనంటే పర్వాలేదు, కానీ ఆయన ద్వారా జరిగిన పరిశుద్ధాత్మ కార్యాలని అంటే వాళ్ళ హృదయాన్ని నానాటికి రాయిలాగా మార్చుకుంటున్నారు. రాయిలాగా ఎంతగా వాళ్ళ హృదయాలు రాతి గుండెల్లాగా మారిపోయినాయంటే చివరికి ఆయన్ని అంత ఘోరంగా హింసించి అన్యాయపు కేకలేసి అన్యాయపు తీర్పును కావాలని కోరి భయంకరంగా క్రూరంగా హింస పెట్టిన ఆయన సమాధిలో పెట్టిన తర్వాత ఈ ప్రధాన యాజకులకి, మత పెద్దలకి ఒక గుబులు పుట్టుకున్నది గుండెల్లో. ఏంటంటే వాళ్ళందరూ రోమా గవర్నర్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టారు. ఏమని అంటే, ఆ వంచకుడు సజీవునిగా ఉన్నప్పుడు నేను 3వ రోజున తిరిగి లేస్తాను అన్నాడు. కాబట్టి ఒకవేళ అతని శిష్యులు ఆ డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి ఆయన లేచాడని ప్రకటిస్తారు. అందుకే ఆ సమాధి గుహ దగ్గర
భారీ బందోబస్తు సెక్యూరిటీ పెట్టండి. ఇప్పుడు 20 మంది ఉన్నారా, 200 మందిని పెంచండి. ఫుల్ సెక్యూరిటీ, భారీ బందోబస్తు పెట్టండి. ఈగ కూడా వాలకుండా ఫుల్గా బందోబస్తు పెట్టమని పిటిషన్ పెట్టారు. దానికి రాజముద్ర వేశారు. దాన్ని బంధించారు, సమాధిని బంధించారు. ఏ ముద్రలు వేసినా సృష్టికర్త ముందు ఆగిపోతాయా, తట్టుకుంటాయా? చూసారా, వాళ్ళు ఆయన సమాధిలో పెట్టిన తర్వాత కూడా ఆయన్ని వంచకుడు అంటున్నారు. ఆయన చేసిన పరిచర్యని వాళ్ళు పూర్తిగా ఎగతాళి చేసినారు, అవమానించారు. అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడకపోతే వారికి క్షమాపణ ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్మన ప్రేరేపణకి లోబడిన వాళ్ళకే కదా క్షమాపణ. యేసుక్రీస్తు నామంలో సాక్షాత్తు ప్రభు ఈ మాట అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన వచ్చి 16వ వచనం చూడండి. 16వ అధ్యాయంలో యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనంలో 8వ వచనం కూడా, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకము నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోవడమే పాపము. ఆయన చేసిన కార్యాలని నమ్మలేదు, విశ్వసించలేదు కనుక అది పాపం. పరిశుద్ధాత్ముడు పాపమును గురించి ఒక వ్యక్తిని మొదటిగా ప్రేరేపిస్తాడు. ఆయనకు విధేయత చూపిన వారే పాపాలు ఒప్పుకుంటారు. దావీదు అంతవరకు పాప ఒప్పుకోలు లేదు, కానీ ప్రవక్త ద్వారా విన్నప్పుడు అక్కడే కన్నీళ్లతో నేల మీద పడిపోయి వారం రోజులు ఉపవాసం ఉండి చేసిన పాపాలు ఒప్పుకున్నాడు. ఆ సమయంలో రాసిన పాట 51వ కీర్తన. ఆ పాటలో ఉన్న కొన్ని మాటలు ఏంటంటే, నీ సత్యవాక్యమును నా నోట నుండి ఏమాత్రము తీసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు, నాకు మరలా సంతోషమును రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించుము, నాలో మరలా పుట్టించుము. పైగా నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించి ఉన్నది అని చెప్పాడు. అంటే అలా పశ్చాత్తాపంతో పలకడానికి రాజు హృదయంలో పరిశుద్ధాత్మని కార్యం జరిగింది. పరిశుద్ధాత్మని గౌరవించినాడు. రాజు అధికారం ఉంది. అలా అయితే మిగతా రాజులు కొంతమంది ప్రవక్తలు వచ్చి వారికి దేవుని మాట చెప్పినా నువ్వు చేసేది తప్పు. ఉజ్జియా అనే రాజు మందిరంలో బలిపీఠం మీద అర్పించడానికి ఎక్కినాడు. అప్పుడు ప్రవక్త వచ్చి, యాజకులు వచ్చి, రాజా ఇది నీ పని కాదు, ఇది యాజకుల పని, దయచేసి నువ్వు బలిపీఠం ఎక్కద్దు అంటే వాళ్ళ మీద కోపంగా కల్లెర చేసినాడు. మీరెవరు నాకు చెప్పేదానికి అన్నట్లుగా. కానీ ఆ సమయంలోనే వారు చూస్తూ ఉండగానే మందిరంలో బలిపీఠం దగ్గర
ఉజ్జియాకి కుష్టు వ్యాధి వచ్చింది. కుష్టు వ్యాధి. ఇంకా కుష్టు వ్యాధి వచ్చిన వాడిని ఊర్లో ఉండనివ్వరు, తీసుకొని వెళ్ళి ఎక్కడో పాడైపోయిన గుడరాల్లో పడేస్తారు. కొంతమంది రాజులు అధికారాలు ఉన్నాయని తప్పును ఒప్పుకోరు, క్షమాపణ కోరుకోరు. మేమేం తప్పు చేయలేదు పో అంటారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. అసలైన దీనత్వం, అసలైన తగ్గింపు ఏంటంటే చేసిన పొరపాట్లని ఒప్పుకోవడం. ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు ఒప్పుకోవడానికి ఓటమిగా భావించకూడదు. తప్పు ఒప్పుకోవడం అనేది ఎప్పుడు ఓటమి కాదు, అది ఘన విజయానికి ఆరంభం. దేవుని ఆశీర్వాదానికి అది బైపాస్ రోడ్. ప్రభు యొక్క కనికరానికి పశ్చాత్తాపం అనేది ఇంటర్నేషనల్ హైవే రోడ్. అది ప్రైజ్ ద లార్డ్. హృదయాన్ని కఠినపరచుకొనకూడదు. నువ్వు ఇలా మాట్లాడావంట కదా, ఇలా తప్పు చేసావంట కదా, ఇట్లా ఏదో డబ్బులు తీసుకున్నావంటే ఏదో అని అంటే చాలామందికి అది నచ్చదు. పైగా దాన్ని కప్పిపెట్టుకోవడానికి రకరకాల సాకులు వెతుకుతారు. నేను ఇంతకుముందు చెప్పాను ఒక ఆయన గురించి, ఒక సేవకుడి గురించి. ఆ సేవకుడు బాగా దర్శన వరం కలిగిన వాడు. అంటే ప్రార్థనకు వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యలని ఆత్మ ద్వారా తెలుసుకొని వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఆ సమస్యల నుండి వారు విడుదల పొందుతారు. అలాంటి వరము ఆ సేవకుడికి ఉంది. కానీ ఒక రోజున అలాగే సభ ప్రారంభమవుతుంది, పాటలు పాడారు. ఆయన సమయం వచ్చినప్పుడు మొదటిగా ఇక్కడ పలానా సమస్యతో ఒక ఆమె ఉంది, దయచేసి ఆమె ఎవరో ఇక్కడికి వస్తే ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు అని ఆయన పిలిచాడు. మామూలుగా ఆమె ఆ సమస్యతో ఉంది, ఆమెకు ఆ సమస్య ఉంది. కానీ అందరూ ఏమైనా అనుకుంటారేమో అనేసి ఆమె ముందుకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయింది, జనాల మధ్యలోనే. 5 నిమిషాలు చూశారు, ఎవరు రాలేదు. అప్పుడు అందరి ముందు ఆ సేవకుడు అన్నాడు, సారీ, నన్ను క్షమించండి, నేనేదో పొరపాటు పన్నాను, నన్ను క్షమించండి అన్నాడు. నేనేదో పొరపాటు పడ్డాను అని చెప్పి వాక్యం ప్రారంభం చేసినాడు. అంతా అయిపోయింది. చివరిలో ప్రార్థన చేద్దామన్నప్పుడు ఒక ఆమె వచ్చి స్టేజీ దగ్గర నిలబడుకొని ఉంది. అడిగారు, ఎవరు మా నువ్వు ఏమి అంటే, అయ్యగారు ఫస్ట్ చెప్పాడు కదా సమస్య, ఆ వ్యక్తి నేనే, కానీ నేను అప్పుడు రాలేకపోయాను, కానీ నా తప్పు తెలిసింది, నన్ను క్షమించమని అయ్యగారిని అడగడానికి వచ్చాను అని అన్నది. అప్పుడు ఆమె ఏడుస్తుంది. సర్లేమ్మా, పర్లేదు, నీకోసం ప్రార్థన చేస్తానని ఆమె కోసం ప్రార్థన చేసినాడు. చూశారా? అంటే ఆత్మ కలిగిన వారు, ఆత్మ చేత నడిపించబడేవారు పొరపాటు అనేది
ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా మరి ఏ రూపంలో ఏ మనిషి ద్వారానైనా వాళ్ళు ఎలాంటి వారైనా చేసింది తప్పు అనే ఆ ప్రస్తావన వస్తే సరే నేనేదో పొరపాటు పడినట్టున్నాను, నాదే తప్పు, మన్నించండి అంటాడు. ఎందుకంటే ఆత్మ కలిగిన వారికి ఎప్పుడు కూడా ఆ వినయం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది. అతను చెలరేగడు, రివర్స్ కాడు, అలాగే దౌర్జన్యంగా రౌడీగా ప్రవర్తించడు. మీరు ఎవరిని మాట్లాడేది, నన్నే మీరు తప్పులు పడతారా, అసలు నాది తప్పు అంటారా అని వాళ్ళ మీద కళ్ళు ఎర్ర చేయడు. వినయంగా పసిబిడ్డలాగా, సరే మీరు తప్పు అంటున్నారు, సరే ఒకవేళ నాదే పొరపాటు కావచ్చు, నన్ను మన్నించండి. ఆత్మీయంగా ప్రియమైన సహోదరులారా, తప్పు ఒప్పుకోవడం అనేది ఎప్పటికీ ఓటమి కాదది, అది విజయం, గెలుపు. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. ప్రియమైన సహోదరులారా, ఒక వ్యక్తి ఆత్మ కలిగిన వాడైతే ఆ వ్యక్తి దీనుడిగా, ఆత్మ విషయంలో దీనుడిగా ఉంటాడు. అనగా అతను కరెక్ట్ చేసినా ఎవరైనా వచ్చి నువ్వు అలా చేసావు ఇలా చేసావంటే భయపడతాడు. నేనేమన్నా పొరపాటు చేశానేమో, నేను తప్పుగా చెప్పానేమో, తప్పుగా పాడానేమో అని తర్వాత అక్కడ భయపడతాడు, సైలెంట్గా ఉంటాడు. మళ్ళీ వెళ్ళి పరీక్షించుకుంటాడు కానీ అక్కడేమీ తిరగబడడు. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు మాటలు రాని పాలు తాగే శిశువులాగుంటారు. దేవునికి స్తోత్రం. 2001 సంవత్సరంలో హైదరాబాదులో ఆపరేషన్ మొబిలైజేషన్ అని సెంటర్, ఓఎం రీట్రీట్ సెంటర్ అని ఒకటి ఉంది. అక్కడ పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుండి చాలామంది వచ్చినారు. ఒక 500 మంది పైన వచ్చినారు. నేను విశ్వవాణి వాళ్ళ తరపున కడపలో ఇంకొక ఆయన వెళ్ళాము. కడప నుండి 2001లో. అప్పుడు మాకందరికి బాగా వస్తువులు ఇచ్చినారు. ఒకరోజు అక్కడ మాకు భోజనం పెట్టారు, ఏదో మటన్ కర్రీ ఏదో పెట్టారు, టేబుల్ మీల్స్. నా పక్కలో ఒక ఆయన ఉన్నాడు. అతను ఎందుకో మరి నన్ను చూసినప్పుడు నీకు తినేది కూడా చేత కాదు అన్నాడు. అప్పుడు నేను ఏమనలేదు ఆయన్ని. అందరు తినే వాళ్ళని చూసినాను. అంటే అందరు ఎట్లా తింటున్నారు అంటే నేను ఎలా తింటున్నానని అందరు మామూలుగానే తింటున్నారు. అంటే అతనికి ఏమనుకున్నాడో ఏమో. సరే నేను అక్కడ వండుకోకుండా ఆ ప్లేట్ తీసుకొని వంట రూమ్లోకి వెళ్ళి నిలబడుకొని తిని ప్రశాంతంగా నేను బయటకు వచ్చాను. ప్రియమైన సహోదరులరా, ఆత్మ కలిగిన వారు శిష్యువులాగుంటారు, సాధువైన శిష్యువులాగుంటారు. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే పరిశుద్ధాత్మని దూషించినట్లే. వయస్సు ఏదైనా, ఎంతైనా, అనుభవం ఎంతైనా,
మనల్ని ఎవరైనా నీ తప్పు నువ్వు పొరపాటు అంటే వాళ్ళకి రివర్స్ కౌంటర్ వేయకూడదు. యూట్యూబ్లో ఒక ఆమె స్టేజ్ మీద వెకిలి చేష్టలు చేస్తుంటే ఒక సేవకురాలిగా ఆయన స్పందించి ఆమె గురించి చెప్పినాడు. ఆ వీడియో ఆమె చూసింది. సరే, ఆయన పెద్ద తండ్రి లాంటి వాడు అని అనుకోకుండా, పాపం ఆయన కొంత నల్లగా ఉంటాడు, ఇంకా ఆయన్ను భయంకరంగా దూషిస్తుంది ఆమె. పెదాలకు లిప్స్టిక్ పెట్టుకున్నది, రకరకాల డ్యాన్సు, శరీరం అంతా అట్లా షేక్ ఇస్తుంది, వైబ్రేషన్ లాగా. ఏందమ్మా అట్లా అపవిత్రం కదా, అసహ్యం కదా, చూడడానికి ఎలా ఉంటుంది, ఇట్లా చేయొచ్చునని ఆయన అంటే, తండ్రి లాంటి వాడు అన్నాడు, అయ్యా అలా మీరు తండ్రిలాగా నన్ను హెచ్చరించారు, సరేనయ్యా నేను పద్ధతి మార్చుకుంటాను అనకుండా తండ్రి లాంటి ఆయనకే రివర్స్ కౌంటర్ వేసి ఆయన రూపాన్ని కూడా ఆమె భయంకరంగా తిట్టింది. అంటే వాళ్ళల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటారా? చాలామంది ఆ జ్ఞానంతో కూడా సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సొంత తెలివితేటలు ఉంటాయి, పాటలు రాస్తారు, ఆ పాటలు వినడానికి కూడా బాగుంటాయి, ఉజ్జీవంగా ఉంటాయి. ఏమి రాసినా ఏమి చెప్పినా తప్పులు ఒప్పుకోవడంలో శిశువులాగా ఉండే వాళ్ళని మనం గుర్తించాలి. సరే, ఆయన నీ మీద అసూయ చేత ఒకవేళ చెప్పినా, మరి ఈమెలో ఉండే ఆత్మ నడిపింపు ఎక్కడ? సరేనయ్యా, నాది పొరపాటు అయితే నేను దిద్దుకుంటాను, మీరు నా మీద బాధ్యత కలిగి ఒక బిడ్డలాగా, కన్న బిడ్డలాగా నాకు హెచ్చరిక ఇచ్చారు, తప్పకుండా అయ్యా నేను ఇంకా దాన్ని ఆలోచన చేసి నేను దిద్దుకోవాల్సి వస్తే దిద్దుకుంటానయ్యా. మరి నా మీద మీరు ఇంతగా కేర్ తీసుకున్నందుకు, నా గురించి మీరు ఆలోచన చేసినందుకు మీకు చాలా రుణస్థిరాలనయ్యా అంటే ఎంత బాగుంటుంది. అట్లా లేదు, ఆయనకు రివర్స్ కౌంటర్ వేసి ఆయన్ను భయంకరంగా యూట్యూబ్లోనే తిడుతుంది. తిట్టుకోవడం ఏంటి? తప్పు అంటే ఎవరైనా ఆలోచన చేయాలి. తప్పు లేకపోతే ప్రభు దగ్గర సమాధానం పొందాలి. కానీ మనల్ని అంటున్నారని వాళ్ళని మనం శత్రువులుగా భావించకూడదు. కనుక ప్రియమైన సహోదరులరా, ఆత్మ కలిగిన వారిని, పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు, పరిశుద్ధాత్మని బాధ పెట్టకూడదు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని ఉంది కదా, ఆదికాండం 6వ అధ్యాయంలో. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆత్మ కలిగిన వారు పదే వాదాలు పెట్టుకోరు. అవునా కాదా వాదించి డిబేట్లు పెట్టి కౌంటర్ల మీద కౌంటర్లు వేసి, ఇప్పుడు అదే కదా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో జరిగే పెంట. వాళ్ళు కౌంటర్లు వేస్తే వీళ్ళు కౌంటర్లు వేస్తే, వీళ్ళు కౌంటర్లు వేస్తే వాళ్ళు కౌంటర్లు వేస్తే, మిగతా వాళ్ళు అభంశుభం ఎరుగని అమాయకంగా ఆత్మ ప్రభావాన్ని కలిగి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ వలన. కనుక ప్రియమైన సహోదరులరా, చివరిగా ఎవరైనా మనది తప్పు అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సరే, నాది పొరపాటు అయితే నేను దిద్దుకుంటాను, మీరు నాకు చెప్పినందుకు మీకు చాలా వందనాలని వినయంగా తగ్గించుకోవాలి. కానీ తిరగబడకూడదు. ఇప్పుడు భార్యని భర్త ఏదైనా అన్నాడు అనుకోండి,
మీ అబ్బ తప్పుడు, మీ నాయన తప్పుడని వాళ్ళని ఇంకా పెద్దవాళ్ళందరినీ వరుస పెట్టి తిడుతుంటారు. చూసారా ఎందుకు అంత అహమో? తప్పు లేకపోతే దేవుడు చూస్తున్నాడు కదా, నిర్దోషుల చర్యలను ఆయన గుర్తిస్తున్నాడు. తప్పు లేకపోతే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓరకనే ఎందుకు అంత ఆవేశం? తప్పు చేసిన వాళ్ళకి ఎక్కువ ఆవేశం ఉంటుంది. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే, గుమ్మడికాయలు దొంగతనం చేసే వ్యక్తి తన దగ్గర భుజం మీద గుమ్మడికాయ లేకపోయినా, అమ్మో ఈ సమయంలో ఏమైనా ఉందేమో అని భుజం చూసుకున్నాడంట. ఏమంటే ఆ మనిషి గుమ్మడికాయల దొంగ స్వభావం. దొంగ బుద్ధి లేని వాళ్ళని పట్టుకొని దొంగ అన్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. చిరునవ్వు నవ్వుతారు, ఎర్రిగా నవ్వుతారు, వాళ్ళకేం రోషం రాదు. ఎందుకంటే తప్పు లేని వాళ్ళకి రోషం రాదు. యేసు ప్రభువుని ఎంతమంది ఏమన్నారు, తిరిగి వాళ్ళని ఏమైనా అన్నాడు? ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన ఎవరిని అనవసరంగా దూషణకరంగా మాట్లాడలేదు. అందరూ ఆయన్నే అన్నారు, కానీ ఆయన అందుకే ప్రపంచంలో 3 లోకాలలో అన్ని నామాల కంటే హెచ్చైన నామం ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ప్రైజ్ ద లార్డ్. కనుక తప్పు ఒప్పుకోవడంలో నెంబర్ 1, టాప్ 10లో నెంబర్ 1గా ఉండండి. అలాంటి వాళ్ళని పరిశుద్ధాత్ముడు 2 అగ్ని అభిషేకంతో నింపుతాడు. అట్టి వారి మీదికి 2 అగ్ని అభిషేకం దిగి వచ్చునుగాక. డబల్ ఫైర్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్. ఆమేన్. అందరికి వందనాలమ్మా. ప్రార్థన చేద్దాం. సహోదరుడు యేష్కా ప్రార్థన చేస్తాడు.